అరెస్ట్ వ్యవహారం తెలుసుకుని కవిత నివాసానికి వచ్చిన కేటీఆర్ హరీష్ రావు ఈడీ అధికారులతో వాగ్వాదం చేశారు. ట్రాన్స్క్రిప్ట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కేటీఆర్ ప్రశ్నించారు. లాయర్కు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టులో చెప్పి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కేటీఆర్. అధికారులు కేటీఆర్ను సముదాయించే ప్రయత్నం చేశారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేసిన ఈడీ అధికారులపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మరోవైపు అరెస్టుపై కవిత కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు ఈడీ అధికారులు. ఈ నేపథ్యంలో కవితను అరెస్టు చేసే వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ అడ్డంకులు కలిగించారని ఈడీ అధికారులు ఇప్పుడు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఈ తాజా సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, ఇప్పుడు కేటీఆర్ ఈడీ అధికారులపై ఫైర్ అయిన దృశ్యాలైతే ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులే కేటీఆర్ పై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. వివరాలేంటి? సంతోష్ని ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులు విచారణ పేరుతో సోదాల పేరుతో ఏదైతే పరిణామాలు జరిగాయో ఆ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావులు ఒక్కసారిగా కవిత ఇంటికి చేరుకున్నారు. కవిత ఇంటికి చేరుకొని పైకి వెళ్ళగానే అక్కడ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉండగా మీరు ఎలా విచారణకు వస్తారు, ముందు విచారణకు వస్తామని చెప్పి ఇప్పుడు అరెస్ట్ ఎట్లా చేస్తే అరెస్ట్ చేసేందుకు ఎట్లా సిద్ధమవుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చూపించడం జరిగింది. కానీ 5:20కే ఈడీ అధికారులు అరెస్ట్ మెమో కూడా ఇన్ఫర్మేషన్ మెమో కూడా వాళ్ళకు ఇచ్చారు, కవితకు మరియు కవిత భర్త అనిల్ కుమార్ కు. అయితే ప్రస్తుతం ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం ఈడీ అధికారులు చోటు చేసుకుని ఆగినా కూడా ఆయన ఊరుకోలేదు. కాబట్టి గట్టిగా వాదించడంతో మా విధులకు ఆటంకాలు కలిగించారని చెప్పి పంచాయతీ పిఎస్ లో ఈడీ అధికారి భానుప్రియ మీనా వాళ్ళు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు. వాళ్ళు అది ఫిర్యాదు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే తదుపరి ఇంకా కవితను ఇప్పటికే ఢిల్లీకి కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ అధికారులు వాళ్ళు ప్రత్యేక హెలికాప్టర్ లో తరలించారు. రేపు ఉదయం మేజిస్ట్రేట్ ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. జైలు కు సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే శనివారం ఆదివారం 2 రోజులు కూడా కోర్టు హాలిడేస్ కాబట్టి మేజిస్ట్రేట్ ముందు పోయినా కూడా బెయిల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేసులో తొందరగా కూడా బెయిల్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా మధ్యాహ్నం 1 గంటల తర్వాత మొత్తం సాయంత్రం కొద్దిసేపటి క్రితం వరకు కవిత నివాసం వద్ద ఒక పొలిటికల్ హైడ్రామా మాత్రం పెద్ద ఎత్తున నడిచింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎమ్మెల్యేలు కొంతమంది అందరూ కూడా సల్తాన్ శ్రీనివాసరావు లాంటి అందరూ కూడా కవిత నివాసానికి చేరుకొని ఈడీ అధికారులు అరెస్ట్ చేసుకుంటూ పోతున్న వాహనాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ప్రత్యేక కాన్వాయ్లో మాత్రం కవితను శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు కేటీఆర్ జరిగిన ఈడీ అధికారులు జరిగిన సంభాషణ ఆటంకం కలిగించారని చెప్పి ఈడీ అధికారులు పంజాబ్ ఎక్స్ప్రెస్ లో కేటీఆర్ పైన ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.